నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పాలి. పిల్లల దంత సమస్యల గురించి ఈ రోజు మనం చర్చించబోతున్నాము. పిల్లల దంత ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది, కానీ దాన్ని తరచుగా మనం నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. పిల్లల మిల్క్ టీత్, మొదటి పంటి నుంచి పర్మనెంట్ టీత్, శాశ్వత పళ్ల వరకు దంత సంరక్షణ వారి ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, జీవన నాణ్యతలో కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల దంత సమస్యలకు సలహాలు ఇవ్వడానికి అనుభవజ్ఞులైన సీనియర్ పీడియాట్రిక్ డెంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ నామ్నేని టీసాట్ స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడి పిల్లల్లో వచ్చే ఈ డెంటల్ సమస్యలకు మీకు ఏమైనా డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. మీ పిల్లల్లో ఆరోగ్యకరమైన చిరునవ్వు బహుమతిగా ఇవ్వడానికి ఈరోజు పీడియాట్రిక్ డెంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఇచ్చే సలహాలు మీకు ఉపయోగపడతాయని మేము నమ్ముతున్నాం. హలో సార్, వెల్కమ్ టు టీసాట్. గుడ్ టు సీ యూ. డెంటల్ పీడియాట్రిక్ని చూస్తున్నాం. పిల్లల్లో వచ్చే సాధారణ దంత సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు? మొదటిసారిగా అసలు పీడియాట్రిక్ డెంటిస్ట్ ఉంటాడని చాలా మందికి తెలియదు. అసలు మనకు పళ్ళకు మామూలు డాక్టర్ ఉంటాడు, పళ్ళు ట్రీట్ చేసే డాక్టర్ ఇంకోటి ఉంటాడని తెలుసు, కానీ చిన్నపిల్లల్లో ట్రీట్ చేయగలిగే డెంటిస్ట్ సపరేట్గా ఉంటాడని చాలా తక్కువ మంది తెలుస్తుంది అనమాట. దాన్ని పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అంటారనమాట. మనకు ఎంబీబీఎస్ చేసి ఎండి ఎట్లా చేస్తామో పీడియాట్రిక్స్, ఆ విధంగా బీడిఎస్ చేసిన తర్వాత ఎండిఎస్లో పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అని ఉంటుంది అనమాట. సో మాకు పీడియాట్రిక్ డెంటిస్ట్కి ఏంటంటే పిల్లల్లో ఏ విధంగా ఏ వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం నివారించవచ్చు, ఏ విధంగా ట్రీట్ చేయవచ్చు, చిన్నపిల్లలను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకు వయసు పరంగా ఎటువంటి వ్యాధులు వస్తాయి, ఇవన్నీ కూడా మాకు ఒక డిఫరెంట్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. సో దీంతో ఏంటంటే మా అనుభవం కొంచెము పీడియాట్రిషియన్ లాగా మా దగ్గర చిన్నపిల్లలకు చేయగలిగిన ట్రీట్మెంట్లో కొంచెం అనుభవం ఉండే పరిస్థితి ఉంటుందన్నమాట. ఇకపోతే మామూలుగా వచ్చే వ్యాధులు ఏంటంటే, మామూలుగా దంతక్షయం గురించి అందరికీ తెలుసు, పళ్ళు ఎగుడుదిగుడుకుంటే అందరికీ తెలుసు, కానీ చాలామందికి కొన్ని వ్యాధులు మనకు తెలియని కూడా ఉంటాయి అన్నమాట. మనకు పళ్ళు రావటమే అప్పుడప్పుడు డిలే అవుతుంది, కొన్నిసార్లు పళ్ళు రావటమే జరగదు. ఇవన్నీ కూడా జరిగే ఇదన్నమాట పరిస్థితి ఉంటుంది. అసలు ఎప్పుడు సాధారణంగా మిల్క్ టీత్ రావడం స్టార్ట్ అవుతుంది పిల్లల్లో? మామూలుగా అయితే 6వ నెలల నుంచి రావటం మొదలు పెట్టాలి, కానీ 2వ సంవత్సరం దాకా కూడా, అంటే సెకండ్ బర్త్డే దాకా కూడా వెయిట్ చేయొచ్చు. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే 1.5 సంవత్సరం దాకా పళ్ళు రాకపోతే పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఇంకెన్ని రోజులు పడుతుందో చెప్పచ్చు అనమాట. కానీ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అప్పుడు కూడా రాకపోతే, అటువంటప్పుడు కొన్నిసార్లు వేరే ఏదేమైనా కారణం ఉందా, ఏదైనా ఎండోక్రైన్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఆ పళ్ళు లోపల ఫామ్ కాలేదా, లేకపోతే జన్యుపరంగా కొంతమంది పిల్లల్లో పళ్ళు పుట్టకపోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్రే చేయటం వలన, కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల మనకు ముందే తెలిసిపోతుంది అనమాట. పళ్ళు లోపల ఉండి రాలేదనుకోండి, అది బయట వచ్చే మార్గాన్ని మనం చూడొచ్చు, కానీ పళ్ళే ఫామ్ కానప్పుడు మనం ఏం చేయలేకపోతాం. ఇది కొన్నిసార్లు ఎండోక్రైన్ ఇష్యూస్ వలన కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ప్రతి చైల్డ్లో 6 months నుంచే స్టార్ట్ అవుతుందా, లేదంటే బిఫోర్ కూడా స్టార్ట్ అయిపోవచ్చు? ఒక 70% డిలే కోసం అయితే వాళ్ళు 2 years వరకు ఆగొచ్చు ఒక పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి, కానీ బిఫోరే వచ్చే ఛాన్సెస్ కూడా కొంతమంది పిల్లల్లో ఉంటుంది కదా. 70% మంది పిల్లల్లో 6వ నెల నుంచి సంవత్సరం లోపల వచ్చేస్తాయండి. 70% మంది పిల్లలు, 70% మంది పిల్లల్లో. ఒక 2 నుంచి 3% పిల్లల్లో పుట్టుకతోనే రావచ్చు. పుట్టుకతోనే నియోనేటల్ టీత్ అంటాం అనమాట. నవజాత శిశువు ఎట్లా అంటామో నవజాత దంతాలను కూడా అంటారు. సో పుట్టుకతోనే వస్తుంది, అవి నియోనేటల్ టీత్ అంటాం. అంటే రావాల్సిన పాలపళ్ళు, 6వ నెలలో రావాల్సిన పళ్ళు చాలా ముందే వచ్చేస్తుంది. దానికి కారణం అంటూ ఏమీ లేదు, కొన్నిసార్లు అట్లా జరుగుతుంది అనమాట. కొన్నిసార్లు 2వ సంవత్సరం దాకా కూడా రాకపోవచ్చు. 2 points చాలా ఇంట్రెస్టింగ్. కాకపోతే ఇవన్నీ అరుదుగా జరిగేవి. కామన్గా 70% మంది పిల్లల్లో 6వ నెల నుంచి సంవత్సరం లోపల వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు బాగున్నప్పుడే టీత్ తోని వాళ్ళు పుట్టారంటే అది నార్మల్ గా ఈ 6th month లో వచ్చే ఆ మిల్క్ టీత్ లానేనా, లేదు అది ముందే? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. అది ముందు వచ్చే పాలపళ్ళు అండి. కొన్ని జన్యుపరంగా కొన్ని సిగ్నల్స్ అందుతాయి అన్నమాట బాడీకి, ఆ పళ్ళని తొందరగా పంపించేస్తాయి బయటికి. ఏ విధంగా నవజాత శిశువులు తొందరగా పుడతారో కొన్ని కారణాల వలన ఇట్లా కూడా ఆ రావాల్సిన పళ్ళు 6 నెలల కంటే కూడా ముందే రావడానికి అవకాశం ఉంటుంది. అది ఎంతవరకు ప్రాబ్లం అవుతుందని చెప్పి కొన్నిసార్లు అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మదర్స్కి ఫీడ్ చేయడంలో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు స్థానాల కింద ఉరుసుకుపోయి నొప్పి వస్తుంది అనమాట, లేకపోతే ఆ పళ్ళు లూజ్ అయిపోతాయి.
కొన్నిసార్లు ఫీడింగ్ చేసేటప్పుడు నాలుక పళ్ళ పైన రాసుకుంటుంది కాబట్టి కింద అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. ఈ కారణాలు ఏమన్నా ఉంటే మాత్రం కొన్నిసార్లు ఆ పళ్ళు ముందే తీయాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకు తీయాల్సిన అవసరం అంటే అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెంట్, పళ్ళ కంటే కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెంట్. ఆ సమయంలో బ్రెస్ట్ ఫీడింగ్ జరగకపోతే లైఫ్ లాంగ్ దాని ప్రాబ్లం ఉంటుంది. కానీ ఆ పళ్ళు అప్పుడు లేకపోతే లైఫ్ లాంగ్ ప్రాబ్లం అనేది ఫీడింగ్ ప్రాబ్లం కంటే కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు రిమూవ్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాకపోతే కొంచెం అనుభవం ఉన్న డాక్టర్లు అయితే చెప్తారు మీకు తప్పకుండా తీయాలా లేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చా అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు వాటిని రిమూవ్ చేయడం అని అంటే పెద్దవాళ్ళకి ఏ విధంగా చేస్తారు, ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ విధంగానే ఉంటుందా? లేదు, ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ఈ పిల్లల్లో వచ్చే ఈ నియోనేటల్ టీత్ అంటాము, వీటికి లోపల రూట్ ఫామ్ కాదనమాట. రూట్ ఫామ్ కాకపోవటం వలన అంత సపోర్ట్ ఉండదు కాబట్టి అంత నొప్పి ఉండదు ఒకటి. రెండోది ఆ నొప్పి కూడా మనం తీయగానే మనం ఇంజెక్షన్ ఇస్తే ఎంత నొప్పి ఉంటుందో పన్ను తీయటం కూడా అంతే నొప్పి ఉంటుంది. అటువంటప్పుడు ఆ తీసేసి ఇమ్మీడియట్గా ఫీడింగ్ చేసేస్తాం ఇమ్మీడియట్గా. అప్పుడు ఇమ్మీడియట్గా చైల్డ్ ఏడుటం ఆపేసి నార్మల్గా అయిపోతారు. ఓకే. అయితే మన స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నామో సార్, పళ్ళు పుచ్చినట్టుగా ఉండి దంతక్షయం పిల్లలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంటే బికాస్ ఆఫ్ చాక్లెట్స్ అని కొంతమంది అనుకుంటారు, ఇంకా సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు రీజన్ ఏమైంటుంది? ఆ మిల్క్ టీతే. కొంతమందిలో పర్మనెంట్ టీత్ కూడా అలా టూత్ దికే ఉంటుంది. రీజన్స్ ఏమై ఉంటాయి? ఈ దంతక్షయం అనేది మామూలుగా మనం ఏంటంటే చాక్లెట్స్ తినటం వలన మాత్రమే వస్తుంది అనుకుంటాం. కానీ 6 నెలల నుంచి వచ్చే పళ్ళు కూడా ఈ దంతక్షయం రావడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరం లోపల కూడా దంతక్షయం రావటం. దీనికి చాక్లెట్లు తినాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ కానీ బాటిల్ ఫీడింగ్ కానీ చేస్తామో అది చేయవలసిన విధంగా చేయకుండా రాత్రిపూట పిల్లల్ని పడుకోబెట్టి తల్లి కూడా పడుకున్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ జరిగిందనుకోండి, దీనివల్ల మళ్ళీ పాల పళ్ళకు కూడా దంతక్షయం రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాక్లెట్ అవసరం ఏమీ లేదు. ఇక్కడ 6 నెలలు ఉన్న చైల్డ్కి మనం చాక్లెట్ ఎప్పుడు ఇస్తామో ఇప్పుడు. రెండోది ఏంటంటే మామూలుగా వెనకపళ్ళు అనుకోండి చాక్లెట్ వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ ఫోటోలో చూసింది మీకు ముందు పళ్ళు మాత్రం వచ్చినాయి. ముందు పళ్ళు చాక్లెట్తో అవసరం లేదు. ఇది ప్యూర్గా మనము ఇవ్వవలసిన విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకుండా, అవగాహన లేకుండా రాత్రిపూట పడుకుని వాళ్ళకి అలవాటు ప్రకారం ఫీడ్ చేస్తూ పడుకోబెట్టామనుకోండి, పళ్ళు వచ్చిన తర్వాత దానివల్ల కూడా పళ్ళు పాడవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎలాంటి సిమ్టమ్ ఉంటుందంటారు? ఇప్పుడు దంతక్షయం వచ్చిందని చెప్పేసి 6 నెలల వాళ్ళకి వచ్చిందంటే అసలు పేరెంట్ ఏమనుకుంటారు? వాళ్ళకి చాక్లెట్ పెట్టరు, ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ మీద ఉంటారు. 6 నెలల తర్వాత సపోర్టింగ్గా ఏదో సాలిడ్ ఇస్తూ ఉంటారు, లిక్విడ్తో పాటుగా సాలిడ్గా కొంచెం ఏదో ఫ్రూట్ అట్లా స్టార్ట్ చేస్తుంటారు. మరి వాళ్ళకు దంతక్షయం వచ్చిందని చెప్పేసి ఒక తల్లి ఏ విధంగా గుర్తించడం అంటారు? మనము డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ దంత వ్యాధుల గురించి మనం ఏం ఆలోచిస్తామంటే నొప్పి వచ్చిన తర్వాత ఆలోచిస్తాం. ఒక పన్ను క్యావిటీ స్టార్ట్ అయ్యి మనకు కనపడే టైంకి అది 8 నుంచి సంవత్సరం 8 నుంచి సంవత్సరం అయిపోతుంది. అదే పన్ను నొప్పి వచ్చింది అనుకోండి 1.5 సంవత్సరం అవుతుంది. కాకపోతే ఒక డెంటిస్టు దాన్ని 3 నుంచి 6 నెలల లోపలే కనుక్కోవచ్చు. అందుకని మొదటి చెకప్ ఎప్పుడు కానీ 6th మంత్లో జరగాలి. ఆ టైంలో పళ్ళు వస్తాయి కాబట్టి 6వ నెలలో కానీ చెకప్ చేయటం ఉత్తమం. అట్లా కాదనుకోండి వచ్చిన సంవత్సరం లోపలే చెకప్ చేయించాలి ఫస్ట్. అక్కడ నుంచి ప్రతి 6 నెలలు చేయించుకున్నారనుకోండి ఈ ప్రాబ్లం ఇక్కడికి నివారించవచ్చు. ఎప్పుడు మేము ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం రాదనమాట. సో ఆన్సర్ ఏంటంటే మొదటి చెకప్ 6 నెలలు సంవత్సరం లోపల జరగాలి. అక్కడ నుంచి ప్రాబ్లం లేకపోయినా కూడా ప్రతి 6 నెలలకు డెంటల్ చెకప్ చేయిస్తూ ఉండాలి. దాంతో మీకు లైఫ్ లాంగ్ క్యావిటీ లేకుండా అవకాశం ఉంటుంది. అంటే ఈ మిల్క్ టీత్ అనేవి పర్మనెంట్ టీత్ అంత ఇంపార్టెంట్ అంటారా? వాటికి వచ్చే ఈ టూత్కే దాన్ని ఇప్పుడు పర్మనెంట్ టీత్ అనుకోండి, దాన్ని కొంచెం సీరియస్నెస్ గా తీసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా. ఇది పాలపల్లె కదా, అవి ఊడిపోతాయి కదా అని చెప్పేసి కాస్త నిర్లక్ష్యం చేస్తారు. ఇది ప్యూర్గా అవగాహన లేకపోవటమే. ఎట్లా అంటానంటే 6వ సంవత్సరం దాకా చైల్డ్ తినాలి కదా, మనం ఇంపార్టెంట్ కాదని ఎట్లా అనుకుంటాం? దేవుడు మనకి ఇచ్చింది ఒక ప్రతి ఒంట్లోని ప్రతి భాగానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఫంక్షన్ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. ఆ పళ్ళను మనము ప్రొటెక్ట్ చేసుకోవడం మన బాధ్యత. ఎప్పుడు కానీ మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతామో అది ట్రీట్మెంట్ను దాటిపోయి ఉంటాయి, మనము వాటిని తీయించుకోవాల్సి వస్తుంది. కానీ ఒక పన్ను తీయించుకుంటే అసలు తీయించుకోకముందు నొప్పి ఎంత వస్తుంది, చైల్డ్ అనవసరంగా ఇబ్బంది పడతారు ఆ నొప్పితో. తీయించారనుకోండి తినలేరు.
ఒక చైల్డ్కి ఇష్టం లేకుండా తినకపోవటం వేరే, ఇష్టం ఉండి నొప్పి వస్తుందని అవాయిడ్ చేయటం వేరే. అది చాలా బాధ్యత రాహిత్యం అనమాట. సో మనకు నొప్పి వచ్చిందా లేదా అని కాకుండా నొప్పి రాకముందే కూడా ప్రివెంటివ్ చెకప్స్ చేయించాలి. వ్యాక్సినేషన్, పోలియో వచ్చింది అనుకోండి, మనకు పోలియో వచ్చిన తర్వాత వ్యాక్సిన్ తీసుకోం కదా, పోలియో రాకూడదని వ్యాక్సిన్ తీసుకుంటాం. అదేవిధంగా మొదటి డెంటల్ చెకప్ ఈజ్ లైక్ వ్యాక్సినేషన్ ఫర్ డెంటల్ క్యావిటీస్ అనమాట. అసలు ఈ మిల్క్ టీత్కి వచ్చే ఈ టూత్ డికే వల్ల క్యావిటీస్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? మీరు చూస్తూ చాలా మందే ఉంటామండి. ఎందుకంటే అవగాహన ఏమి చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక చైల్డ్ 3 సంవత్సరాల లోపల డెంటల్ క్యావిటీతో వచ్చాడు అనుకోండి, ప్రాబ్లంతో లేకుండా రారు కదా మా దగ్గరికి, ప్రాబ్లం ఉంటేనే వస్తారు. ఆ ప్రాబ్లం నొప్పి దాకా వస్తేనే మీ దగ్గరకు వస్తారు. కానీ అక్కడికి వచ్చింది కాబట్టి మా దగ్గర తీసుకొస్తారు అనమాట. రాకముందు చెక్ చేయించాలి. ఒక 10 మంది చిల్డ్రన్లో చూశారనుకోండి 3 సంవత్సరాల వాళ్ళలో ప్రతి 4వ చైల్డ్కి దంతక్షయం ఉంటుంది. ఓకే, అంటే అసలు ఈ పిల్లల హెల్త్ మీద ఈ క్యావిటీస్ అనేవి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి? మొదటిసారిగా నొప్పి వస్తుందండి. నొప్పి వచ్చిన రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు పాపం. అది తల్లిదండ్రులకు వస్తే కానీ తెలియదు ఆ పన్ను నొప్పి ఇంత సివియర్గా ఉంటుందని చెప్పి. లేదులే కాసేపైనా పడుకుంటాడులేని మనం పడుకోబెట్టేస్తాం. కానీ రాత్రంతా పాపం వాళ్ళు దొల్లుతూనే ఉంటారన్నమాట నొప్పికి. ఎంత నొప్పి వస్తుందంటే పన్ను నొప్పి అనేది భరించలే. అది నొప్పి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది, రాని వాళ్ళకి తెలియదు అసలు. సీరియస్లీ అస్సలు రాదు, అసలు ఏమాత్రం తెలియదు అనమాట. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ నొప్పితో మొదలవుతుంది. తర్వాత ఇన్ఫెక్ట్ అయితే ఆ పన్ను వాయటము, బొగ్గలు వాయటము, మూతి వాయటము, అక్కడితో స్కూల్ ఆగాలి, ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది. 2 పేరెంట్స్ వర్కింగ్ అయితే ఒక పేరెంట్ ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళని చూసుకోవాలి. చైల్డ్ రాత్రంతా బాధపడుతున్నాడు, ఇట్లా వదిలేసి మన ఉద్యోగానికి నేను పోతాం. సో ఇది ఒకటి. తినాల్సిన ఫుడ్ తినలేకపోవటము, ఇక్కడ నుంచి ఒకటి మొదలవుతుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత నొప్పి తగ్గిపోతుంది, కానీ మళ్ళీ మొదలవుతుంది ఎప్పుడో ఒకసారి. సో ఇది చేయకపోవటం వల్ల పర్మనెంట్ పళ్ళపైన కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఎంత టైం డిలే చేసేవాడు దాని ఎఫెక్ట్స్ అంత సివియర్గా ఉండిపోతూ వస్తాయి. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా క్యావిటీస్ వస్తాయి, దంతాక్షయం బారిన పడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు కదా. చాక్లెట్స్ అంటే ఇందాక మనం మరి ఇన్ఫాంట్స్ విషయంలో అయితే ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పి మనం అనుకున్నాం. మరి ఆ తర్వాత వాళ్ళలో ఇది ఎంతవరకు రీజన్ అవుతుంది? మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, పెద్దవాళ్ళ డాక్టర్కి వెళ్ళినా కూడా, చిన్నపిల్లల డాక్టర్కి వెళ్ళినా ఫస్ట్ డాక్టర్ గారు చెప్పేది ఉప్పు ఆపండి, షుగర్ తగ్గించండి అంటారు. మానవ మాతృలకి సాల్ట్ షుగర్ అవసరం లేదు. సాల్ట్ షుగర్ ఏంటి, మన ఫుడ్ టేస్టీ అవ్వడానికి మాత్రం ఉపయోగపడుతుంది. కానీ ప్రపంచంలో ఏ జంతువు కూడా సాల్ట్ షుగర్ యాడ్ చేయవు ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఏంటి, మనకు ఫుడ్ బాగుండాలి, దీనికంటే ఈ ఫుడ్ బాగుండాలి, దీనికంటే ఈ ఫుడ్ బాగుండాలి అనుకుంటాం. కానీ ఇక్కడ నుంచి ప్రతి దాంట్లో కలుపుకుంటూ వస్తాం అన్నమాట. దాంతో డిసీజ్ మొదలవుతాయి. ఈ దంతక్షయం అనేది ఇండస్ట్రియల్ రెవల్యూషన్తో మొదలైందండి. అప్పటిదాకా చెరుకు రసం తెలుసు, బెల్లం తెలుసు. కానీ షుగర్ ఎప్పుడు వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అప్పటి నుంచి ఒక్కసారి క్యావిటీస్ ఇట్లా పెరిగిపోయినాయి అనమాట. సో షుగర్ ఎంత ఇంపార్టెంట్ కాదు, ఎంత అనవసరమైన మనం ఫుడ్లో యాడ్ చేసుకుంటాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇన్ఫాంట్స్ విషయంలో మదర్ ఫీడింగ్కి సంబంధించి మనం ఇందాక అనుకుందాం, మదర్ ఫీడింగ్ రాత్రంతా చేస్తే వాళ్ళకి క్యావిటీస్ రావచ్చు, దంతక్షయం వస్తుంది అనుకున్నాం. కొంతమంది విషయంలో మదర్ ఫీడ్ లేక బాటిల్ ఫీడ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ విషయంలో ఏం జరుగుతుంది? ఇక్కడ నేను ఒక గుర్తు చేయాలి. నేను మదర్స్ ఫీడింగ్ వలన, బ్రెస్ట్ ఫీడింగ్ వలన క్యావిటీస్ రావండి. దట్ ఈస్ ద మోస్ట్ న్యాచురల్. ప్రతి క్షీరదమో మిల్క్ ఇస్తుంది కదా, దానివల్ల డిసీజ్ రాకూడదు కదా. క్యావిటీ ఎందుకు వస్తుందంటే ఒక వయసు దాటి రాత్రిపూట వాళ్ళు నిద్రపుచ్చి ఎప్పుడైతే మనం మిల్క్ ఇస్తామో ఆ మిల్క్ క్లీన్ చేయకుండా పళ్ళ మధ్యలో ఎప్పుడు ఉండిపోతుందో దానివల్ల పళ్ళు పాడవుతాయి. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వలన కాదు. బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ మిల్క్ అని క్యావిటీస్ రావు, మనం ఇచ్చే విధానం వలన వస్తుంది. అది ఒకటి నేను ఇక్కడ నొక్కి చెప్పాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఈ ఫోరం నుంచి చిన్నపిల్లల్లో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల క్యావిటీ వస్తున్నది చాలా తప్పు. అది ఒక పొరపాటున అది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారనుకోండి, అసలు ప్రాణాంతకం అవుతుంది. అది బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ మిల్క్ అని క్యావిటీ రావు ఎప్పుడు. కానీ మనం ఫీడ్ చేసే విధానం వల్ల వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్లనే వస్తూ ఉన్నప్పుడు మనం బాటిల్ ఫీడింగ్ వల్ల ఎందుకు రాకూడదు? అంతే కదా. దాంట్లో షుగర్ కలిపారనుకోండి ఇంకొంచెం ప్రాబ్లం వస్తుంది. హార్లిక్స్ ఏదన్నా మనం ఉంటాయి, బోర్నవిటాలని హార్లిక్స్నే ఉంటాయి, దాంట్లో 50% మళ్ళీ షుగరే, 50% షుగరే. మిల్క్ ఈజ్ అ హోల్ ఫుడ్ అండి.
దానికి మనం వేరే కలపాల్సిన పని లేదు. మిల్క్ ఈజ్ అ హోల్ ఫుడ్. అన్లెస్ డాక్టర్ రికమెండ్ చేస్తే కానీ దానికి వేరే యాడ్ చేయాల్సిన పని లేదు. మిల్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హోల్ ఫుడ్. దానికి షుగర్ కలిపామంటే టేస్టీగా ఉండాలని చెప్పి వాళ్ళు రాత్రంతా తాగుతూనే ఉంటారు. దానివల్ల పళ్ళు పాడవుతూనే ఉంటాయి. అంటే ఇవ్వకపోతే కూడా మళ్ళీ మారం చేస్తూ ఉంటారు. అంటే ఒకసారి టాప్ ఫీడింగ్స్ మొదలైనవి అనుకోండి, మనం భోజనం పెట్టడం మొదలుపెట్టాం అనుకోండి, అంటే రాత్రి పడుకోబోయే ముందు వాళ్ళ 7 గంటలకు పడుకుంటారు, 6 గంటలకు భోజనం పెడుతున్నాం కదా, 7 గంటలకు 6 గంటలకు భోజనం పెట్టిన తర్వాత అక్కడ నుంచి 6 నుంచి 8 గంటల సేపు ఆకలి ఉండాల్సిన అవసరం లేదు. ప్యూర్గా బ్రెస్ట్ ఫీడింగ్ అయినప్పుడు మాత్రమే ప్రతి గంటలకి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఒకసారి పళ్ళు వచ్చిన తర్వాత మనము టాప్ ఫీడింగ్స్ మొదలుపెట్టిన తర్వాత రాత్రంతా మళ్ళీ మిల్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకలి ఉండదు కదా. తల్లిపాలు అనేవి ప్రతి ఒక్క శిశువుకి చాలా ముఖ్యం. తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. తల్లిపాలకు సంబంధించి అటువంటి తల్లిపాలతో డిసీజ్ రాకూడదు చేస్తున్నాం మనం. అయినా అంటే తల్లిపాలు ఇచ్చే విధానంలో మనం మార్పు చేయాలి. శిశువుకి ఇచ్చే టైం పీరియడ్ కూడా ఉంటుంది కదా. ప్రపంచం మొత్తంలో WHO గైడ్లైన్స్ ప్రకారము ద చైల్డ్ షుడ్ బి ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫెడ్ టిల్ 6th month. ఎక్స్క్లూజివ్లీ, దేర్ ఇస్ నో అదర్ మీనింగ్ టు ఇట్. 6వ నెల తర్వాత పళ్ళు వచ్చే కొద్దీ నైట్ ఫీడింగ్స్ తగ్గిస్తూ రావాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఐ డోంట్ వాంట్ ఏ మదర్ కూడా ఈ ఫోరం నుంచి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల క్యావిటీస్ వస్తాయని అర్థం చేసుకుంటే అది చాలా ప్రాణాంతకం అవుతుంది. అట్లా చెప్పకూడదు మనం. అంటే బాటిల్ ఫీడ్. సో మీ ద్వారా పేరెంట్స్ చెప్పేది ఏంటంటే 6th month దాకా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. 6వ నెల తర్వాత పళ్ళు వచ్చే కొద్దీ నెంబర్ ఆఫ్ ఫీడింగ్స్. 6వ రోజు అన్నప్రాసన ఖచ్చితంగా చేస్తారు. ఆ తర్వాత నుంచి సాలిడ్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈ బ్రెస్ట్ ఫీడ్ లేని వాళ్ళు, తల్లి దగ్గర పాలు లేవని చెప్పేసి ఎప్పుడైతే బాటిల్ ఫీడ్ పైనుంచి పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు సెర్లాక్ లాంటివన్నీ ముందే స్టార్ట్ చేస్తూ ఉంటారు. 6వ నెల 6వ రోజు దాకా కూడా ఆకుండా 4వ నెల నుంచే వాళ్ళు మొదలు పెడుతూ ఉంటారు. అది డాక్టర్ అడ్వైస్ తీసుకుని చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో ఏంటంటే డాక్టర్ అడ్వైస్ కొన్ని విషయాలు పక్కింటి వాళ్ళ అడ్వైస్ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. డాక్టర్ అడ్వైస్ కంటే మా ఇంటి వాళ్ళు చెప్పారు, పై వాళ్ళు చెప్పారు, కింద వాళ్ళు చెప్పారు అనుకుంటాం. కానీ అది యాక్చువల్గా చైల్డ్ హెల్త్కి వ్యతిరేకంగా పనిచేస్తాం మనకు తెలియదు. అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కాబట్టి ఇంతకుముందు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వాళ్ళు చాలా రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు, ఖచ్చితంగా చెప్పేవాళ్ళు అనమాట. నో అని చెప్పేసే వాళ్ళకు కాస్త భయపడో ఆ తల్లిపాల మీదే ఆ బిడ్డను పెంచేవాళ్ళు. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేసరికి ఇలాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. రైట్, కమింగ్ టు ఆర్ పాయింట్ ఏంటంటే ఈ పిల్లల్లో నోట్లో వేలేసుకోవడం, థమ్ సకింగ్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో పళ్ళు అనేవి ఎగుడు దిగుడు వస్తూ ఉంటాయి. మరి ఈ పళ్ళని కరెక్ట్ చేయడం ఎలా? ఇప్పుడు పాల పళ్ళే కదా, ఆ తమ్ము తీస్తే ఏడుస్తుంది మా పాప అని చెప్పేసి దాన్ని కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. దానివల్ల పళ్ళు అనేవి వాటి అలైన్మెంట్ మారిపోతూ ఉంటుంది, ఎగుడు దిగుడు రావటం అని చెప్పేసి. అవి ఎలాగో ఊడిపోతాయి కదా అని చెప్పేసి దాన్ని కూడా ఎక్స్క్లూజివ్ దాన్ని వదిలేస్తూ ఉంటారు. మరి దాన్ని ఏమన్నా ఆపాలా? ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మూల కారణము ఈ థమ్ సకింగ్కి వేలు పెట్టుకోవడం మూల కారణం ఏంటంటే, మేము ఒక 10 మంది పిల్లల్ని ఈ థమ్ సకింగ్ హ్యాబిట్తో చూసామనుకోండి, మేము అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? బ్రెస్ట్ ఫీడింగ్ తొందరగా ఆపాల్సి వచ్చిందని అడుగుతాం. 90% మంది పిల్లల్లో అవునండి మీకెట్టా తెలిసిందంటారు. ఎప్పుడు కానీ చైల్డ్కి ఫీడ్ చేయాల్సినంత టైంలో ఫీడ్ చేయకపోతే వాళ్ళకి ఆ గ్రాటిఫికేషన్ ఎట్లా వస్తుంది, ఆ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది? ఈ థమ్ నోట్లో పెట్టుకుంటారు. ఎందుకంటే తల్లిపాలు రావట్లేదు, ఆ నిప్పలు నోట్లో ఉండట్లేదు. వాళ్ళకి క్లోజెస్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఏంటి? పుట్టింగ్ ద థమ్ ఇన్ ద మౌత్. ఇక్కడితో మొదలవుతుంది అనమాట. ఒక పక్క మనం పాలు ఇవ్వలేకపోయాం, రెండో పక్క నోట్లో వేలు పెట్టుకున్నాడు, పళ్ళు ఎప్పుడో వస్తాయి, వాటికి ఎగుడుకుంటాం, అది కూడా తీసేస్తాం. ఇది ఎమోషనల్గా చాలా బర్డెన్ పెంచుతుంది చైల్డ్ పైన. సో దీనికి మూల కారణం మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్నపిల్లలు నవజాత శిశువులు ఉండొచ్చు, లేకపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండే చిల్డ్రన్ ఉండొచ్చు. వాళ్ళకి మరీ హాస్పిటల్కి లోపలికి బయటికి వచ్చి వెళ్ళటం వలన భయం ఏర్పడిపోతుంది అనమాట. భయం ఏర్పడినప్పుడు ప్రతిసారి ప్రతి పేరెంట్ ప్రతి చైల్డ్ చుట్టూ ఉండలేడు అనమాట. ఇది ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అయిపోతుంది. నోట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకోకుండా చైల్డ్ నోట్లో వేలు పెట్టుకున్నాడు, నోట్లో నుంచి పళ్ళు తమ్ము తీసేయాలని ఒకే ప్రయత్నంతో మనం వాళ్ళపైన బర్డెన్ పెట్టేస్తాం అనమాట. దానికంటే ముందు అసలు థమ్ సకింగ్ ఎందుకు మొదలైంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది డాక్టర్ చెకప్ చేసి మనకి సరైన విధానం చెప్తాడు. సరైన టైం ఎప్పుడు చేయాలంటే థమ్ సకింగ్ హ్యాబిట్కి ట్రీట్మెంటు 4-4.5 సంవత్సరాల తర్వాత కానీ దాన్ని ట్రీట్మెంట్ చేయటం మంచిది కాదు. దానికంటే ముందు చేస్తే
మనము విన్ అవుతాం కానీ చైల్డ్ లూజ్ అవుతుంది అక్కడ. యాజ్ ఎ పేరెంట్ నేను విన్ అవ్వచ్చు, కానీ దాని ఎమోషనల్ బర్డెన్ చైల్డ్ మీద చాలా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందంటే, మా పేరెంట్స్ నన్ను ఆపమంటున్నారు, నేను ఆపలేకపోతున్నాను, నేను ఆపలేను కాబట్టి వాళ్ళు నేనంటే ఇష్టం ఉండకపోవచ్చు అని చెప్పి ఏం చేస్తారంటే బ్లాంకెట్ పైకేసుకుని లోపల చేయడం మొదలు పెడతారనమాట. అప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటాడు, నువ్వు దొంగతనంగా నీళ్ళు నోట్లో వేలు పెట్టుకుంటాను, ఇంకొంచెం బర్డెన్ పెంచుతారు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అక్కడ ఎమోషనల్ ప్రాబ్లం వచ్చింది. మా పేరెంట్స్కి నేను ఇష్టం లేదు, ఎందుకంటే నేను నోట్లో వేలు పెట్టుకుంటాను, ఈ ఏలు ఆగట్లేదు, నాకు గుర్తున్నంతసేపు పెట్టుకోను, మర్చిపోగానే వెళ్ళిపోతుంది, నా తప్ప ఎట్లా అవుతుంది అది కదా. ఇట్లా ఉన్న చిల్డ్రన్ని కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఇంట్రోవర్ట్స్గా మారిపోతారు. మిగతా పిల్లలతో కలవటం. కొంతమంది పేరెంట్స్ షేమ్ చేస్తారు పిల్లల్ని, చూడు మీ ఫ్రెండ్స్ పెట్టుకోవట్లేదు, నువ్వు పెట్టుకుంటున్నావు అని కొంతమంది పిల్లలు కొట్టడం మొదలు పెడతారు. ఇవన్నీ కూడా చాలా ఎంత బర్డన్ అయిపోతుందంటే ఇది లాంగ్ టర్మ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో నెంబర్ 1 దీనికి కారణం అర్థం చేసుకోవాలి పేరెంట్స్. అందుకే థమ్ సకింగ్తో వచ్చిన చిల్డ్రన్ని ట్రీట్ చేయం, మేము పేరెంట్స్ని ట్రీట్ చేస్తాం. ఓకే, పేరెంట్స్ చెప్తాం, ఒక 15 నిమిషాలు మీ చైల్డ్ని వదిలేసేయండి, మీరు అర్థం చేసుకోండి ముందు అని వాళ్ళకి చెప్తాం అనమాట. సో చైల్డ్ ఎప్పుడు ట్రీట్ చేస్తాము, 4 సంవత్సరాల తర్వాత ట్రీట్ చేస్తాం. ఇక్కడ 2 కోణాల నుంచి ఆలోచించాలేమో. చైల్డ్ కోణ నుంచి ఆలోచించాలి, పేరెంట్స్ మిగతా పిల్లలు అలా వేసుకోవట్లేదు, మిగతా పిల్లలు అల్లరి చేస్తారేమో మా చైల్డ్ని అని చెప్పేసి పేరెంట్స్ అలైన్మెంట్ మారిపోతుందేమో, ఇవన్నీ పేరెంట్స్ సైడ్ నుంచి ఆలోచిస్తారు. కొన్నిసార్లు చాలా కఠినంగా ఉండిపోతాం చిల్డ్రన్ పైన, అది చాలా ప్రమాదం అయిపోతుందండి. అది మనం అర్థం చేసుకోవాలి యాజ్ ఎ పేరెంట్స్. అయితే మనిషికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఏవైనా సరే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే కొన్ని సమస్యలను అయితే ఖచ్చితంగా జన్యుపరంగా ఉన్నాయా లేవా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మరి ఈ టీత్ విషయానికి వస్తే జన్యుపరంగా ఏమైనా సమస్యలు వస్తాయా? జన్యుపరంగా వచ్చే దంత సమస్యలు చాలా తక్కువ అండి. డెంటల్ హెల్త్ ఇప్పుడు కానీ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మనం తినే ఆహారం బట్టి, మనం తినే ఆహారం కన్సిస్టెన్సీ బట్టి, ఏ విధంగా మనం క్లీన్ చేసుకుంటున్నామని వీటిలన్నిపైన బేస్ అయి ఉంటుంది. అంతేగాని జన్యుపరంగా వచ్చే దంత సమస్యలు చాలా తక్కువ అండి. కొన్నిసార్లు అంటుంటారు నాకు ఉండేవి నా చైల్డ్ కూడా వస్తున్నాయంటే, అరే మీరు స్వీట్లు తింటారు, మీ చైల్డ్కి స్వీట్ పెడుతున్నారు కాబట్టి అంతే, జన్యుపరంగా వచ్చింది కాదు కదా అది. ఓకే, ఇప్పుడు అంటే ఈ క్యావిటీ వచ్చింది అనగానే పేరెంట్స్ పెయిన్ దాకా వెళ్లకుండా పిల్లల్లో ఎలాంటి సిమ్టమ్తో వాళ్ళు కనుక్కొని వెంటనే డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి? ప్రతి వారానికి ఒకసారి ఒక టార్చ్ లైట్ తీసుకుని చైల్డ్ నోట్లో టార్చ్ చేసి ఎక్కడన్నా మీకు తేడా కనపడుతుందా అని చూడండి. ఫస్ట్ పైన అవ్వచ్చు, కింద అవ్వచ్చు, వెనక పళ్ళవచ్చు, ముందు పళ్ళవచ్చు, మీకు ఏమాత్రం తేడా కనపడింది అనుకోండి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే అది నొప్పితో మనం బేరేజ్ వేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే నొప్పి వస్తుందో అప్పుడు సింపుల్ ట్రీట్మెంట్ దాటిపోయింట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే దీనికి ఫిల్లింగ్ చేయాలి, దీన్ని రూట్ కెనాల్ చేయాలి, ఈ పన్ను తీయాలని చెప్తాం. అది ఇప్పటిదాకా మా పళ్ళకు చైల్డ్ ప్రాబ్లమే లేదనుకుంటాం మనం, కానీ ప్రాబ్లం ఉంది, అది మనకు తెలియదు అంతే. కొంతమంది పిల్లల్లో ఎల్లో టీత్ ఉంటాయి, వైట్ టీత్ మనం అందరిలో చూస్తూ ఉంటాం కదా. కొంతమంది రేర్ కేసెస్లో ఎల్లో టీత్ ఎందుకంటారు? కారణాలు ఏమై ఉంటాయి? పంట పైన స్టెయిన్స్ కానీ కలర్స్ కానీ ఫామ్, దానికి చాలా కారణం. కానీ మోస్ట్ కామన్ రీజన్ అంటే మనం సరిగ్గా బ్రష్ చేయలేకపోవటమే. యాజ్ ఎ పేరెంట్ నేను చేసే విధానమే కరెక్ట్ అనుకుని అది కరెక్ట్ కాకపోయినప్పుడు నేను చేసే చెడు విధానమే నా చైల్డ్కి నేను బోధించాను అనుకోండి, అది తప్పు అవుతుంది. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్ నాకు ఎవరు చెప్పలా ఈ విధంగా బ్రష్ చేయాలని. నేను చేసే విధానం నేను కరెక్ట్ అనుకుంటాను, అదే నేను బెస్ట్ అనుకుంటాను. ఆ బెస్ట్ మనకు బెస్ట్ కాకపోవచ్చు, ఆ తప్పుడు విధానమే మన పిల్లలకు కూడా చెప్తాం అనమాట. సో యాజ్ ఎ పేరెంట్ మనకు తెలవాలి ఏ విధంగా బ్రష్ చేసుకుంటే మంచిదని మనకు తెలవాలి. డెంటిస్ట్ని అడిగితే డెఫినెట్గా మనకి ఏ విధంగా చెప్తారు. అసలు యూట్యూబ్ వీడియోస్ చూసి చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి, అది చూడం, మనం ఈ మీలు చూసుకుంటూ కూర్చుంటాం అనమాట. అసలు అవసరమైన కంటెంట్ చూడం. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు బ్రషింగ్ ఏ విధంగా చేయాలని అడగటంలో ఏమాత్రం తప్పులేదు. నేను 70 ఏళ్ల వృద్ధుడినైనా అవ్వచ్చు, లేకపోతే 50 ఏళ్ల అమ్మాయిన ఏ విధంగా కావచ్చు, డెంటిస్ట్ అడగడం తప్పులేదు. కానీ మనం సిగ్గుపడతాం. ఇంకా ఇప్పుడు ఈ వయసుకు వచ్చి నేను పళ్ళు ఏ విధంగా బ్రష్ చేయాలని అడుగుతున్నాను, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుంటాం. అది తప్పు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి బ్రషింగ్ ఏ విధంగా చేస్తాను కనుక్కొని ఆ విధంగా మనం బ్రష్ చేసే విధానం కూడా చాలా ముఖ్యం అంటారా? తప్పకుండా ప్లేస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ క్యావిటీ రాకుండా ఉండటానికి. చాలా మంది అడుగుతూ ఉంటారు బెస్ట్ టూత్ పేస్ట్ ఏంటంటే. బెస్ట్ టూత్ పేస్ట్ ఏదైతే నేను అదే వాడతాను, ప్రతి ఒక్కరు అదే వాడతారు.
బ్రషింగ్ని 100% తీసుకుంటే 95% ఏ విధంగా చేస్తున్నాం అది ఇంపార్టెంట్. 5% ఏ పేస్ట్ పైన డిపెండ్ ఉంటుంది. ఆ 5% అడ్వాంటేజ్ కోసం మనం బుర్రలు పగలగొట్టుకుని ఆ టూత్ పేస్ట్ అని ఈ టూత్ పేస్ట్ అని వాడటము, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయటం అనవసరం. ఏ విధంగా చేయాలని ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో ట్రైన్ చేయలేం కాబట్టి వాళ్ళకి ఒక అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఇస్తాం. వాళ్ళకు అలాంటి టూత్ పేస్ట్ని మీరు సజెస్ట్ చేస్తారు? అసలు ఒక 10 ఏళ్ళ కింద దాకా టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ అంటే ప్రమాదము, దాని పిల్లలు మింగేస్తే ప్రమాదము, ఇవన్నీ అపోహలు ఉండేవి. కానీ WHO గైడ్లైన్స్ ప్రకారము పిల్లలు వాడే ఇది చాలా ముఖ్యమండి. చాలామంది పేరెంట్స్కి తెలియదు, చాలామంది డాక్టర్స్ కూడా దీనిపైన అవగాహన తక్కువ ఉంటుంది. పిల్లలు వాడే టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ ఇస్ ఎసెన్షియల్ మినరల్. ఫ్లోరైడ్ అనేది పళ్ళు గట్టిదనానికి, బోన్స్ గట్టిదనానికి చాలా ఇంపార్టెంట్. ఎక్సెస్ ఫ్లోరైడ్ ఈస్ డేంజరస్. ఎక్సెస్ ఫ్లోరైడ్ ఎప్పటి నుంచి వస్తుంది? ఎండమిక్ ఏరియాస్ అంటాం అనమాట. ఇప్పుడు నల్గొండ అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఎండమిక్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ నీళ్ళలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది. అది బోర్వెల్ వాటర్లో ఎక్కువ ఉంటుంది. ఈ ఎక్సెస్ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ నుంచి రాదు. ఎప్పుడు ఒక చైల్డ్ టూత్ పేస్ట్లో నుంచి చెడుగుణం రావాలంటే ఒక మొత్తం టూత్ పేస్ట్ మింగితే కానీ దానివల్ల చెడుగుణం ఏం రాదు. సో దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. సో ఏ వయసు పిల్లలు అయినా WHO గైడ్లైన్స్ ప్రకారము 1000 ppm ఆఫ్ ఫ్లోరైడ్ ఉండాలి. మీరు షాప్లోకి వెళ్ళి చిన్నపిల్లల టూత్ పేస్ట్ అని ఏ టూత్ పేస్ట్ తీసుకున్నా కూడా దాంట్లో 500 నుంచి 600 ppm ఫ్లోరైడ్ మాత్రమే ఉంటుంది. అది చైల్డ్కి సరైన ప్రొటెక్షన్ ఇవ్వదు. 1000 ppm 1000 ppm ఉండాలి ఫ్లోరైడ్. ఎలా చెక్ చేసుకోవాలి? దీంట్లో ఆశ్చర్యకరమైన విధానం ఏంటంటే ఏ పెద్దలు వాడే టూత్ పేస్ట్ అని కూడా 1000 ppm ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్రషింగ్ అనేది మీరు 2 years అని చెప్పేసి అన్నారు. 2.5 నుంచి బ్రషింగ్ మొదలు పెడుతున్నారు కదా. మొదటి పన్ను వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టాలి. ఓకే, క్యావిటీ రాకుండా ఉండాలని అంటే మొదటి పన్ను నుంచి బ్రషింగ్ మొదలు పెడితే, మరి వాళ్ళకి బ్రష్ టూత్ పేస్ట్ విషయంలో తల్లిదండ్రులు వాళ్ళు ఏం చూసి ఎలాంటి కొలమానాలతో వాళ్ళ పేస్ట్ తీసుకోవాలి? అంటే పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళే పేస్ట్ తీసుకోవాలా? దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే మనకు ఒక అవగాహన ఉండాలి. డెంటల్ కౌన్సిల్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కానీ, ఇండియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ కానీ యూజ్ టూత్ పేస్ట్ ఫర్ బ్రషింగ్ అంటారు. అంతేగాని ఈ టూత్ పేస్ట్ యూజ్ చేయాలని ఎప్పుడు చెప్పరు. మీరు కొన్ని టూత్ పేస్ట్ పైన IDA, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రికమెండెడ్ టూత్ పేస్ట్ అని ఉంటుంది. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ డు నాట్ రికమెండ్ దిస్ టూత్ పేస్ట్. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రికమెండ్స్ ఎ టూత్ పేస్ట్. అర్థమైంది కదా మీకు? దీన్ని తప్పుగా పెట్టి మోస్ట్ ఆఫ్ ద డెంటల్ కంపెనీ, ఈ టూత్ పేస్ట్ కంపెనీలు ఏం చేస్తారంటే IDA రికమెండెడ్ టూత్ పేస్ట్ అని రాస్తారు. తప్పది. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రికమెండ్స్ బ్రషింగ్ విత్ ద టూత్ పేస్ట్. ఇది చాలా అవగాహన లోపం ఉంటుంది. రెండేంటంటే చిన్నపిల్లల్లో మొదట పెట్టడం అంటే బ్రష్ చేయటం మొదలు పెట్టినప్పుడు ఫ్లోరైడ్ ఫ్రీ టూత్ పేస్ట్ ఒక 2 నెలలు వాడాలి. ఆ 2 నెలల తర్వాత నుంచి ఎనీ టూత్ పేస్ట్ విత్ 1000 ppm వాడాలి. కానీ పెద్దవాళ్ళలో ఉండే టూత్ పేస్ట్ కూడా 1000 ఉంటుంది కాబట్టి, దాంట్లో మింట్ కూడా ఉంటుంది కాబట్టి, ఆ మింట్ చిన్నపిల్లల్లో కొంతమంది నచ్చకపోవచ్చు, మారాం చేస్తారు. నాకు మండుతూ ఉంది, మిరపకాయ తిన్నట్టుంది అంటుంది. సో కొన్ని టూత్ పేస్ట్లు మింటు లేకుండా ఉంటాయి, బట్ 1000 ppm ఉంటాయి అన్నమాట. అటువంటి టూత్ పేస్ట్లు వాడటం మంచిది. సార్, పేస్ట్కి సంబంధించి ఇందాక మనం మాట్లాడేసుకున్నాము. ఆ తర్వాత బ్రషింగ్ విధానంలో కూడా మార్పు ఉంటుందని చెప్పేసి అన్నారు. సో ఆ పేస్ట్ వాడే విధానంలో కూడా ఎక్కువ ఫోమ్ రావాలనో ఏమో లేదు, మన బ్రిజిల్స్ ఎంత ఉంటే అంత పేస్ట్ వాడుతూ ఉంటారు. అసలు ఎంత పేస్ట్ రిక్వైర్ ఉంటుంది సార్? మేమేం చెప్తామంటే బ్రషింగ్ మొదలు పెట్టినప్పుడు ఆ పేస్ట్ క్యాప్ తీసి ఇంత వేయకుండా ఇట్లా స్మియర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే. అక్కడ నుంచి 2వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒక 2 బఠానీ గింజల దాకా వేయచ్చు. 2 బియ్యపు గింజల దాకా వేయచ్చు అనమాట. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి సగం బఠానీ గింజలతో వాడాలి. ఎప్పుడు కానీ ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా మనం అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేయాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎక్కువ టూత్పేస్ట్లు కొనాలంతే. సో ఇంత వాడాల్సిన పని లేదు. పెద్దవాళ్ళకు కూడా ఒక బఠానీ గింజ టూత్పేస్ట్ వాడితే చాలా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. దానివల్ల పర్పస్ ఏమి సర్వే కాదు, ఇంకొంచెం ఎక్కువ వేస్ట్ అవుతుంది. దానివల్ల నష్టం అయితే ఏం లేదు. నష్టం ఏంటంటే ఇంకో కొత్త టూత్పేస్ట్ కొనాలి కాబట్టి అంత అవసరం ఉండదు. సో చిన్నపిల్లల్లో 3వ సంవత్సరం దాకా కూడా సగం పీనట్ సైజ్ అంటాము,
1 నుంచి 2వ సంవత్సరం దాకా 2 బియ్యపు గింజల సైజు వాడాలి. అంతకంటే పెడితే సగం హెడ్ వస్తుంది కదా, దానికి సగం అమౌంట్ వాడితే సరిపోతుంది. అంతకంటే అంటే మరి 3 years ఆ కిడ్స్ అంట బ్రష్ చేసే క్రమంలో అది స్పిట్ చేయకుండా కాస్త పొట్టలోకి వెళ్ళిపోతుంది. అది ఏమైనా హామ్ చేస్తుందా అని కూడా పేరెంట్స్కి ఇది కొంచెం కూడా పెద్ద అపోహ అండి. టూత్ పేస్ట్ లోపలికి పోతే చాలా ప్రమాదం. మనం అందరం చిన్నప్పటి నుంచి టూత్ పేస్ట్ కొంచెం గొప్ప మింగుతూనే వస్తాను. ఈ రోజు కూడా మన లోపల కొంచెం వెళ్ళిపోతానే వస్తుంది. ఒకవేళ టూత్ పేస్ట్ వలన మనకి ఒక డిసీజ్ వచ్చే క్రమంలో ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ డిసీజ్. ఎంతమందిలో ఎంత డిసీజ్ రావాలి? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కొంచెం మింగుతారు టూత్ పేస్ట్. ఆ టూత్ పేస్ట్ అంతా లోపల అక్యూములేట్ అయ్యి దానివల్ల ప్రమాదం జరగాలంటే ఇంకా ప్రపంచం మొత్తం ఫ్లోరిడ్ మింగేసి వచ్చిన పిల్లల్లోనే ఎక్కువ ఉంటారు అనమాట. సో మనం వాడే టూత్ పేస్ట్లో కొంచెము ఫోము ఇంత వాడినా కూడా ఫోమ్ ఇంత వస్తుంది అనమాట. అంత ఫోములో దాంట్లో సగం పోయినా కూడా అంత టూత్ పేస్ట్ మింగినట్టు కాదు అది. సో చిన్నపిల్లలు బ్రష్ చేసేటప్పుడు వాళ్ళని ఊసేమ్మని బాగా ఎంకరేజ్ చేయాలి. క్రమంలో కొంచెం లోపలికి పోయినా కూడా దానికి మనం ఇబ్బంది పడాల్సిన ప్రమాదం ఏం లేదన్నమాట. దానివల్ల ఇదేం కాదు. టూత్ పేస్ట్ ఈజ్ నాట్ ఎ పాయిజన్ అండి. ఓకే. ఇక పిల్లల్లో నోరు తెరిచి పడుకునే అలవాటు కొంతమందిలో ఉంటుంది. గురక పెడుతూ పడుకునే అలవాటు వాళ్ళకి, అంటే ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఏమైనా పడుకునే ఇది కూడా ఉంటుంది. అది వాళ్ళకి డెంటల్కి సంబంధించి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? చాలా మంచి ప్రశ్న వేసి. ఎందుకంటే ఇది మొక్కై వంగనేది మానే వంగన అని అడుగుతారు. చిన్నపిల్లల్లో గురకెందుకు వస్తుంది అని మనం ప్రశ్నించుకుంటే, నోటితో గాలి పీల్చుకున్నప్పుడు గురక వస్తుంది. నోటితో గాలి ఎందుకు పీల్చుకోవాలి? ముక్కులో వెళ్ళాల్సినంత మోతాదులో గాలి వెళ్ళినప్పుడు నోటితో పీల్చుకోవాలి. ఎప్పుడు కానీ నోటితో గాలి పీల్చుకున్నప్పుడు నోరు తెరిచి పడుకోవాలి. నోరు తెరిచి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు నాలుక పైన అంగట్లోకి అతుక్కుని ఉంటుంది మామూలుగా అయితే. ఎప్పుడైతే మనం నోరు తెరిచి పడుకుంటామో నాలుక కిందికి వస్తుంది. నాలుక కిందికి వచ్చినప్పుడు ఈ పై దవడ ఏమవుతుందంటే చిన్నగా అయిపోతూ వస్తుందన్నమాట. ఏదైతే ఈ పై దవడం ఏదో అంటామో దాన్ని మ్యాగ్జిల్లా అంటాం అనమాట. ఈ మ్యాగ్జిల్లా నోట్ లోపల పళ్ళు ఇస్తుంది, ముక్కును అదే ఏర్పాటు చేసుకుంటుంది, ముక్కు లోపల బిదగానం కూడా అదే ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. ఎప్పుడు కానీ నోరు తెరుచుకుని పడుకోవటం వలన దీని లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ ఏంటంటే ఈ దవడ చిన్నగా అయిపోతూ వస్తుంది. ఏదైతే మన ముక్కులో అడ్డం ఉంటుందో అది ఇంకా పెరిగిపోతూ వస్తుందని తగ్గేది ఉండదు అనమాట. సో చాలామంది పిల్లలు పేరెంట్స్ దీన్ని గమనించరు. మేము తప్పకుండా కొన్ని పరిస్థితులు చూసి అడిగితే అవునండి చిన్నప్పటి నుంచి స్నోరింగ్ చేస్తుంది, దానివల్ల ఏమీ ఇబ్బంది లేదనుకున్నాము అని అనుకుంటారు అనమాట. కానీ ఒక వారంలో 2 నుంచి 3 సార్లు చైల్డ్ నోటితో పీల్చుకోవటం కానీ లేకపోతే గురక పెడుతూ ఉన్నట్టు మీకు అనుమానం ఉంటే కానీ ఏదర్ ENT సర్జన్ కన్నా చూపించండి, డెంటిస్ట్ కన్నా చూపించండి. ఈ ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఏమవుతుందంటే ముక్కులో ఏదైతే అడినాయిడ్స్ అనో లేకపోతే టాన్సిల్స్ అనో లేకపోతే నేరోగా నోస్ ఉంటుంది ఇవన్నీ కూడా వైడన్ చేస్తారు. దానివల్ల ముక్కులో వెళ్ళే మార్గం బాగా పెరిగి ముక్కుతో పీల్చుకోవడం మొదలు పెడతారు అనమాట. అదే క్రమంలో పళ్ళు చాలా దగ్గరగా ఉంటాయి. లోపల పళ్ళు అవి ఎందుకు దగ్గరగా ఉంటాయని ముక్కుతో కలిసి పీల్చుకుంటే పళ్ళు దగ్గరికి అయిపోతాయి అన్నమాట. ఎప్పుడు కానీ పళ్ళు దూరం చేసామనుకోండి లోపల క్లిప్పులు పెట్టి దాంట్లో ముక్కు కూడా వైడన్ అవుతుంది అనమాట. దీంతో మనకి ఈ గాలి వెళ్ళే ప్రక్రియ కూడా బాగా కంఫర్టబుల్ జరుగుతుంది. దానిలో లాంగ్ టర్మ్ కూడా హెల్త్ బాగా ఉంటుంది అనమాట. సో గురక పెట్టడం అనేది చాలా సాధారణం అనుకుంటాము, కానీ సాధారణం కాదు. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. డెంటిస్ట్ కన్నా ENT సర్జన్ కన్నా చూపించి దానికి విరుగుడు ఆలోచించడం మంచిది. ఓకే. పిల్లలు బ్రషింగ్ విధానం కూడా నేర్పించాలని చెప్పేసి ఇందాక మనం మాట్లాడేసుకున్నాము. సో పేస్ట్ కూడా ఇంపార్టెంట్ రోల్ అన్నారు. అయితే పిల్లలు ఈ ఎల్లో టీత్ లేదంటే బాగా పట్టినట్టుగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు కదా, వాళ్ళకి ఫ్లాసింగ్ చేయడం అలాంటివన్నీ అవసరం అంటారా? ఎలా అంటే టీత్ ఇలా ఉన్నప్పుడు అవన్నీ చేస్తారు, వాళ్ళకి ఎప్పుడు సజెస్ట్ చేస్తారు అసలు? మామూలుగా మనకి పాల పళ్ళకి శాశ్వత దంతాలకి రంగులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. పాల పళ్ళు కొంచెం తెల్లగా ఉంటాయి, పర్మనెంట్ పళ్ళు కొంచెం ఎల్లోయిష్గా ఉంటాయి. రెండోది ఏంటంటే మనకు పళ్ళు ఎప్పుడు తెల్లగా ఉండాలనుకుంటే కానీ పళ్ళలో కొద్దిగా 7 నుంచి 8 కలర్ షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వేసుకునే వైట్ కలర్ వేరే, అక్కడ ఉండే వైట్ కలర్ వేరే. సో వైట్ ప్యూర్ వైట్ ఉండొచ్చు, కొంచెం ఆఫ్ వైట్ ఉండొచ్చు, దాంట్లో కొంచెం ఎల్లో షేడ్ ఉండొచ్చు. ఇదే విధంగా పళ్ళల్లో కూడా జన్యుపరంగా మన పేరెంట్స్ బట్టి మన పూర్వీకులు బట్టి ఒక్కొక్క రకమైన షేడ్ వస్తుందన్నమాట. దాన్ని మనం చేయలేము కూడా. కొన్ని ట్రీట్మెంట్స్ చేయొచ్చు కానీ దాన్ని మంచిది కాదు. కాకపోతే చాలా సాధారణమైన రీజన్ ఏంటంటే మన పళ్ళు సరిగా బ్రష్ చేసుకోకపోవటం అన్నాను. చిన్నపిల్లల్లో మన స్మోకింగ్ గురించి అడగము,
కాఫీల గురించి అడగము, ఎందుకంటే చిన్నపిల్లలు అది జరగదు కాబట్టి. చిన్నపిల్లలు చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే బ్రష్ చేయలేకపోవటం వల్ల ఎక్కువ వస్తుంది. కొన్నిసార్లు కొన్ని ఔషధాల వల్ల కూడా వస్తుంది. ఏమంటే ఇప్పుడు ఐరన్ సిరప్ ఎక్కువ తీసుకునే పిల్లల్లో పళ్ళు కొంచెం నల్లగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దానిమ్మ జ్యూస్ కానీ దానిమ్మ గింజలు కానీ ఎక్కువ రోజు అదే పనిగా తినే పిల్లల్లో కొంచెం నల్లగా అవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఎటువంటి వ్యాధిపరంగా కాదు, కాకపోతే పళ్ళు కొంచెం చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అట్లా అని చెప్పి దానిమ్మ గింజలు తినకుండా ఆపడానికి అవసరం లేదు. కాకపోతే అదే పని పెట్టుకుని రోజుకు 2-3 సార్లు తినడం అనేది జరిగితే దానివల్ల పళ్ళు కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇవి ఇంపార్టెంట్ కాజెస్. ఇవి కాకుండా కొన్నిసార్లు నీళ్ళలో ఫ్లోరైడ్ అనే లవణం ఉంటుందన్నమాట. సో దానివల్ల కూడా మన పుట్టుకతో చిన్నపిల్లలు డీప్ బోర్వెల్ బోర్ నీళ్లు తాగటం వలన, లేకపోతే ఫిల్టర్ చైన్ వాటర్ తాగటం వలన కూడా పళ్ళు కలర్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇక టీత్ అలైన్మెంట్ గురించి మాట్లాడితే సార్, ఈ పాల పళ్ళు అవి ఊడి మళ్ళీ వచ్చేస్తాయి, అవి వంకరగా వస్తూ ఉంటాయి కొంతమంది పిల్లల్లో. మరి వాటిని ఏ విధంగా సరి చేస్తారు? పళ్ళు వంకర టింకర్ రావటం అనేది చాలా వరకు జన్యుపరంగా వచ్చేది, అంటే మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చే క్యారెక్టరిస్టిక్ అనమాట. రెండోది ఏంటంటే, ఇప్పుడు నాకు పెద్ద దవడుండి పెద్ద పళ్ళుండి, నా భార్యకి చిన్న పళ్ళుండి చిన్న దవడుండి, నా చైల్డ్కి నా భార్య నుంచి చిన్న దవడొచ్చి నా నుంచి పెద్ద పళ్ళు వచ్చాయనుకోండి, అక్కడ మిస్ మ్యాచ్ ఉంటుంది. పెద్ద పళ్ళు పెద్ద దవడలో నాకు చాలా బాగా ఉండొచ్చు, చిన్న పళ్ళు చిన్న క్రమంలో ఉండేది నా భార్యకు బాగా ఉండొచ్చు. కానీ ఈ మిస్ మ్యాచ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినాయి అనుకోండి, అక్కడ నుంచి ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజెస్. ఇవి కాకుండా మీరు అప్పుడే అడిగినట్టు నోట్లో ఏళ్ళు పెట్టుకుంటే పళ్ళు ఎగుడు దిగుడు రావటం అనేది అది ఒక కారణం. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే, పాల పళ్ళు ఊడవలసిన టైంలో ఊడకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 సంవత్సరాలప్పుడు ఊడవలసిన పళ్ళు 6 సంవత్సరాలప్పుడు కాకుండా 7, 8, 9, 10 అప్పుడు ఊడుతున్నాయి అనుకోండి, అక్కడ రావాల్సిన శాస్త్రదాంతము ఇంకో చోట వస్తుంది అనమాట. సో దీనివల్ల కూడా ఎగుడు దిగుడు దంతాలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎటువంటి ఎగుడు దిగుడు దంతాలు ఉన్నాయి, ఎంతవరకు మనము ఏ వయసులో వచ్చింది, ఈ కారణాలతో మనము దాన్ని ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలనేది ఆలోచించవచ్చు. కానీ ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ బెస్ట్. ఇంకా నొప్పి లేని చికిత్సలు ఇప్పుడు ఏమున్నాయనంటే, అప్డేటెడ్గా ఏమున్నాయి సార్? ప్రతి ట్రీట్మెంట్లో మనం చూస్తున్నాం రోబోటిక్ సర్జరీస్ అని చెప్పేసి, ఏ టెక్నాలజీని ఉపయోగించి మేము చేస్తున్నాం సర్జరీస్ అని చెప్తున్నారు. అలాంటి ట్రీట్మెంట్స్ మనం చూస్తున్నాం కదా. డెంటల్ విషయానికి వస్తే అసలు ఏం జరుగుతోంది? డెంటల్ దగ్గరికి వెళ్ళాలంటేనే ఫస్ట్ భయపడతారు, ఇది చాలా నొప్పితో కూడుకుందని. ఎందుకంటే ఆ పన్ను పుచ్చిపోయేదాకా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, వన్ థింగ్. ఆ తర్వాత మీ దగ్గరికి రావాలంటే కూడా భయం అన్నమాట. ఆ పన్ను పీకేస్తారేమో, లేదంటే ఆ ఫిల్లింగ్ చేస్తారేమో, ఇదంతా కూడా చాలా నొప్పితో బాధతో కూడుకున్నది. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే అండి, చాక్లెట్ పిల్లలు అడగకుండా నోట్లో పెడతారు, వాళ్ళకి అలవాటు చేస్తారు. వాడు ఎక్కువ తింటాం మొదలుపెట్టినప్పటి నుంచి ఇట్లా తిన్నామంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ పళ్ళు పీకేస్తారని చెప్తారు. మా దగ్గరికి రాకముందే భయం ఏర్పడిపోతుంది. తప్పు ఎవరిది? చాక్లెట్లు అడగకముందే చాక్లెట్ నోట్లో పెట్టముందే మన తప్పు. రెండో తప్పు ఏంటి? అసలు ట్రీట్మెంట్ ఏమో తెలియకుండా పళ్ళు తీసేస్తారని చెప్పడం రెండో తప్పు. సో మీ దగ్గర రాకముందే, డెంటిస్ట్ దగ్గర రాకముందే చైల్డ్ భయపడడం మొదలు పెడతాడు అనమాట. డెంటిస్ట్ బూచ్లా చూపిస్తున్నారు, అట్లా బూచ్లాగా చూపిస్తారు. దీంతో మేము అక్కడ విలన్లాగా కనపడతాం అనమాట. ప్లస్ వాడికి నొప్పి ఉంటుంది. ఎట్లా మనం సముదాయిస్తాము? సో దీనికేంటంటే పేరెంట్స్ యాటిట్యూడ్ కూడా మనము చిన్నపిల్లని భయపెట్టకూడదు. డాక్టర్ నీ పెయిన్ తగ్గిస్తాడు, నీకు ఫీలింగ్లు చేస్తాడు, అంతేగాని ఇంజక్షన్ ఇస్తాడు, పని తీసేస్తాడు. భయంకరమైన విషయాలు చిన్నపిల్లలు వాళ్ళకి వయసుకు అనుగుణంగా చెప్పాలి. వాళ్ళకి ఆ వయసుకు అనుగుణంగా లేని విషయాలు వాళ్ళకి చెప్పదు, అనవసరంగా భయపడతారు, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ చిన్నపిల్లల డెంటిస్ట్రీలో. చిన్నపిల్లల్ని ఏ విధంగా మనము సముదాయించి ట్రీట్మెంట్ అక్కడ కూర్చోబెట్టి, మేము వాళ్ళని మొదటిసారిగా మీట్ అవుతాం. నేను స్ట్రేంజరు, చిన్నపిల్లలు కూర్చుని ప్లస్ మన ఇన్స్ట్రుమెంట్స్ని ఇట్లా తీసుకోవచ్చు, వాళ్ళ ముందే తీసుకురావాలి. ఏ విధంగా మనం చైల్డ్ని భయపడదని చెప్తాము. ఈ ఛాలెంజ్ మాకు చాలా సంవత్సరాల నుంచి మాకు ఈ ఛాలెంజ్ ఉండేది. లాస్ట్ 10-15 ఏళ్ళ నుంచి లేకపోతే 20 ఏళ్ళ నుంచి మేమేం చేస్తామంటే, చిన్నపిల్లల్లో లాఫింగ్ గ్యాస్ అని, లేకపోతే కొంచెం మగతగా ఉండడానికి మందు ఇచ్చి ఆ భయం తగ్గిస్తామన్నమాట. భయం తగ్గించి భయం లేని టైంలో మనం ట్రీట్మెంట్ డెలివర్ చేస్తాం. ఇది చాలామంది పేరెంట్స్కి కూడా అవగాహన ఉండదు. ఇది పేరెంట్స్ తెలవవలసిన విషయం.
మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకు నొప్పి వచ్చి అదే విధంగా పిల్లలకు కూడా జరుగుతుందని వాళ్ళకి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడు, నొప్పి చేయడు అని ముందే చెప్తూ కూర్చున్నాం అనుకోండి, ఇవి కూడా జరుగుతాయి అనమాట అని వాళ్ళకి అనుమానం వస్తుంది. సో దీనికేంటంటే పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి అనుకోండి, మేము వయసుకు అనుగుణంగా మాట్లాడటము, ఆ వయసుకి ఏ విధంగా వాళ్ళకి నొప్పి లేకుండా చేయటం అనేది మాకు తర్ఫీదు ఉంటుంది, మా పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అది. అడల్ట్ డెంటిస్ట్ చిన్నపిల్లలు ట్రీట్ చేయటం వేరే, పీడియాట్రిక్ డెంటిస్ట్ చిన్నపిల్లలు ట్రీట్ చేయటం వేరే. సో పీడియాట్రిక్ డెంటిస్ట్కి ఏంటంటే చిన్నపిల్లలకు భయం లేకుండా ఏ విధంగా చేయాలనేది మాకు ఇన్హరెంట్గా మాకు ట్రైనింగ్ అది. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటాము, ఏ విధంగా పేరెంట్స్గా మాట్లాడతాము, ఏ విధంగా కొన్ని నొప్పి కలిగించని పదాలు వాడతాము. మేము గబ్బుక్కని పొరపాటును కూడా చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు ఇంజెక్షన్ అనే మాట రాదు, మేము మెడిసిన్ అంటాం, ఇంజెక్షన్ అనం. ఇచ్చేది ఇంజెక్షనే కానీ మెడిసిన్ అంటాం దాన్ని. ఈ వర్డ్స్ ఆర్ వెరీ పెయిన్ఫుల్. మేము మామూలుగా చెప్తూ ఉంటాం అనమాట, ద ఫియర్ ఆఫ్ పెయిన్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ దెన్ పెయిన్. ఆ వర్డ్స్ని ఎంత కేర్ఫుల్గా మనం అవాయిడ్ చేస్తూ వాళ్ళని ఏ విధంగా మనము ఈ కన్వర్జేషన్ చేస్తామో అంతవరకు మనం భయం తగ్గిస్తూ వచ్చవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి మత్తుగా ఉండేటట్టుగా కొన్ని ఇస్తామన్నమాట. అంటే మత్తు పదార్థాలు కాదు, నైట్రస్ ఆక్సైడ్ అని లేకపోతే కొన్ని డ్రగ్స్ కానీ ఇచ్చి వాళ్ళకి మగతగా ఉండేట్టు చేసి భయం లేకుండా చేస్తాం. ఇంకా తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు అన్అవాయిడబుల్ ట్రీట్మెంట్స్ ఉండి చైల్డ్కి ఏ విధంగా మనము చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు అనస్థీషియాలు కూడా చేయటము అనేది పరిపాటి. అది స్టాండర్డ్ ఆఫ్ కేర్. చాలామంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు, మా డాక్టర్ గారు అనస్థీషియా అన్నారు, ఇది ప్రాణాంతకం కదా చిన్నపిల్లలకి. చైల్డ్కి ప్రాణాంతకమైనప్పుడు యాజ్ అ డాక్టర్ నేను ఎందుకు అడ్వైస్ చేస్తాను? తప్పు కదా. ఫస్ట్ నేను ఒక మనిషిగా ఆలోచిస్తాను, దాన్ని లేకపోతే ఒక పేరెంట్గా ఆలోచిస్తాను, తర్వాత డాక్టర్గా ఆలోచిస్తాను. నా చైల్డ్కి డేంజరస్ అయినప్పుడు ఏ చైల్డ్ కూడా డేంజరసే కదా. సో అనస్థీషియాలో డెంటల్ ట్రీట్మెంట్ అనేప్పుడు అవసరం ఉన్నప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ అనస్థీషియాలో చేయటం అనేది ఇది స్టాండర్డ్ ఆఫ్ కేర్. చిన్నపిల్లల్లో కొన్నిసార్లు ఇదే విధంగా చేయాలి, దానికి వేరే ఆల్టర్నేటివ్స్ కూడా అప్పుడప్పుడు ఉండవు. సో పేరెంట్స్ చెప్పాల్సింది ఏంటంటే అనస్థీషియా అనగానే మీరు భయపడమాకండి, ఒకటొకటి కాదు రెండవ డాక్టర్కి వెళ్ళి అడగండి, బట్ మేక్ ష్యూర్ యూ గో టు పీడియాట్రిక్ డెంటిస్ట్. 18 years వరకు కూడా పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళే ఈ ట్రీట్మెంట్ అంతా జరగాలంటారు. అంతే. పుట్టినప్పటి దగ్గర నుంచి 18వ సంవత్సరం దాకా ప్రపంచం మొత్తం పీడియాట్రిక్స్ ఏజ్ గ్రూప్కి వస్తుందండి. అది పీడియాట్రిషియన్ అవ్వచ్చు, పీడియాట్రిక్ డెంటిస్ట్ అవ్వచ్చు, అడోలసెంట్స్, చిల్డ్రన్ పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. బిఫోర్ ద ట్రీట్మెంట్ పెద్దవాళ్ళకైతే ఎక్స్రే తీస్తూ ఉంటారు, మరి వీళ్ళకి కూడా అదే ప్రాసెస్ ఉంటుందా? చిన్నపిల్లలకు కూడా ఎక్స్రే తీయాల్సిన అవసరం తీయాలి. మళ్ళీ అదొక అపోహ ఉంటుంది మామూలుగా, ఎక్స్రేలు తీస్తే చిన్నపిల్లలు డేంజరస్ కాదు. ఎక్స్రే వల్ల డేంజరసా లేకపోతే ట్రీట్ చేయని టూత్ వల్ల ఎక్కువ డేంజరస్ అంటే ట్రీట్ చేయని పన్ను వల్ల ఎక్కువ డేంజరస్ ఎక్స్రే కంటే కూడా. అంతే కదా. సో ఎక్స్రేలు డేంజరస్ కాదు, ఒక మోతాదు మించి అప్పుడు ఒక 2-3 సార్లు తీయాల్సిన ఎక్స్రే 1000 సార్లు తీసామనుకోండి, దానివల్ల ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంతేగాని మెడికల్ థెరపీ కోసము తీసే ఎక్స్రే ఎప్పుడు కానీ సేఫ్ అండి. చాలామంది పేరెంట్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు ఎక్స్రేస్, ఇది డేంజరస్ అవుతుంది కదా అని చెప్పి. వాళ్ళకి ఇచ్చే మొబైల్ ఫోన్లో ఎక్కువ రేడియేషన్ వస్తుంది. ఒక గంట సేపు రోజుకి ఒక వారం వాడే మొబైల్ ఫోన్ వాళ్ళ నుంచి రేడియేషను 2 ఎక్స్రేలతో సమానం. అంటే ఒక గంట సేపు మొబైల్ ఫోన్ ఇచ్చి ఒక వారం రోజులు వాళ్ళని వాడుకోమని ఇచ్చామనుకోండి, అది 2 ఎక్స్రేలకు సమానం. సో పేరెంట్స్ యాక్చువల్గా మోర్ రేడియేషన్ ఇస్తున్నారు ఎక్స్రేల కంటే కూడా. అయితే ట్రీట్ చేయని పన్ను చాలా ప్రమాదకరం అని చెప్పి అంటున్నారు కదా, ఆ ప్రమాదం ఎంత అంటే ఆ పుచ్చిపోయిన పన్ను అనేది కింద ఉన్న ఈ జా దగ్గర ఉన్న బోన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఏమంటారు? ఈ చాలామందికి తెలియని విషయం ఏంటంటే డెంటల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేయవలసి వచ్చినప్పుడు చేయనప్పుడు అది ప్రాణాంతకం అయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనకి ఈ పళ్ళు లోపల ఇన్ఫెక్షన్ ముదిరి పస్సు చేరుకుని ఆ పస్సు బయటికి రాదు, లోపలే పేరుకుంటుంది అనమాట. పేరుకునే ఏమో అది పస్సుగా తయారయ్యి ఈ ప్రెషర్ పెరుగుతూ వచ్చి ఏమవుతుందంటే ఇది మన శ్వాసనాళం పైన ప్రెషర్ పెడుతుంది. ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఈ అన్ట్రీటెడ్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో మొదటిగా నొప్పి వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, తర్వాత మింగటం కష్టం అవుతుంది. మింగటం ఎందుకు కష్టం అవుతుంది? ఈ ఒత్తిడి వలన ఆహార నాళిక పైన ఒత్తిడి పడుతుంది అనమాట. అప్పుడు మంచిని తాగడం కూడా కష్టం అవుతుంది. అప్పుడు కూడా ట్రీట్ చేయలేదనుకోండి, అది శ్వాసనాళం పైన పడుతుంది. శ్వాసనాళం పైన పడినప్పుడు ఊపిరి తీర్చుకోవడం కష్టమవుతుంది. అప్పుడు కొన్నిసార్లు ఎంత డేంజరస్ అవుతుందో ఎమర్జెన్సీగా తీసుకెళ్ళి మేజర్ సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. సో డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు కానీ చిన్నగా ఉన్నప్పుడు చేయటం అనేది ఈజీ, సింపుల్, సేఫ్.
సో ఎస్ మీ చెప్పిన క్వశ్చన్కి సమాధానం ఏంటి, ఎస్ ప్రాణాంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కాకపోతే అది కామన్గా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పిల్లల్లో డెంటల్ ఫిల్లింగ్కి వస్తుంటారు కదా సార్, అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఫిల్లింగ్ సజెస్ట్ చేస్తారు, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు పళ్ళు పీకాల్సి వస్తుందంటారు? ఒక పన్ను మేము ఫిల్లింగ్ చేయాలి అని చెప్తే ఎవరో ఫెయిల్ అయ్యారు అక్కడ. యాజ్ ఎ పేరెంట్గా పేరెంట్ ఫెయిల్ అయ్యి ఉండాలి, యాజ్ ఎ డాక్టర్గా నేను చెప్పడంలో ఫెయిల్ అయ్యి ఉండాలి. క్యావిటీ ప్రివెంట్ చేయొచ్చు, ఒక స్టేజ్ దాకా క్యావిటీని రివర్స్ కూడా చేయొచ్చు. కానీ ఒక గుంటలాగా పడి క్యావిటీ ఫామ్ అయితే దానికి ఫిల్లింగ్ మాత్రమే చేయాలి. అంటే ఒక పరిస్థితి నుంచి నేను ఫిల్లింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే చాలా స్టేజ్లు దాటి అక్కడ ఫిల్లింగ్ అనేది అన్అవాయిడబుల్ అయ్యిందనమాట. దానికి ఆల్టర్నేటివ్ ఏమీ ఉండదు. కాకపోతే ప్రివెంట్ చేయటం చాలా ఇంపార్టెంట్. సో క్యావిటీలు క్యావిటీ ఎప్పుడు అన్ట్రీటెడ్ కేరీస్ అనేది క్యావిటీస్ వస్తుంది. దంతక్షయము, పుచ్చుపళ్ళు ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలు. కానీ అక్కడ క్యావిటీ అనేది ఒక హోల్ అనమాట. కదా హోల్ ఫిలప్ చేయాలి. దంతక్షయాన్ని సరైన టైంలో మనం ట్రీట్ చేయకపోతే అది ఒక రంధ్రం పడుతుంది. ఆ రంధ్రాన్ని ఫిల్లింగ్ చేస్తాం. ప్రతి కేరీస్కి మనము ఫిల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. అవి చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అనమాట. డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఈ క్యావిటీకి మీరు బ్రషింగ్ విధానం సరిగ్గా లేదు, బ్రషింగ్ విధానంలో మార్పు చేసుకోవాలి, రెండు పూటలా బ్రష్ చేయాలని చెప్తూ ఉంటారు. ఎంతవరకు రెండు పూటలా బ్రష్ చేయాలి? చాలా మంది 2 పూటలా బ్రష్ చేసినా మాకు క్యావిటీ వచ్చిందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కరెక్టే. సైంటిఫిక్గా శాస్త్రీయంగా చూస్తే ద బెస్ట్ టైం ఫర్ బ్రషింగ్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిద్రపోయే ముందు. నెక్స్ట్ బ్రషింగ్ పొద్దున్నే మనం లేచి చేసేస్తాం. దానికంటే కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత చేయటం మంచిది. ఎందుకంటే రాత్రిపూట మనం భోంచేసి పడుకున్నాం అనుకోండి, ఆ తిన్న ఆహారము పళ్ళ మధ్యలో ఉండిపోయింది అనుకోండి, అది రాత్రంతా పళ్ళ మధ్యలోనే ఉండిపోతుంది. బ్యాక్టీరియా దానిపైన పనిచేస్తాయి, అక్కడ కావాల్సిన యాసిడ్ రిలీజ్ చేస్తాయి. ఆ రాత్రంతా యాసిడ్ రిలీజ్ క్యావిటీ ఫామ్ అయిన తర్వాత మీరు పొద్దున్నే బ్రష్ చేస్తారు. పొద్దున్నే లేవగానే బ్రష్ చేయటం వలన మీకు ఆ బ్యాడ్ బ్రెత్ తగ్గుతుందే కానీ రాత్రంతా జరిగిన డ్యామేజ్ రివర్స్ కాదు. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రాత్రి పడుకోబోయే ముందు బ్రష్ చేయటం ఇంపార్టెంట్. చెప్పిన తర్వాత చాలామంది పేరెంట్స్ మా వాడు రాత్రి ఎప్పుడు బ్రష్ చేయడం అంటాడు. నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్, మీరు చేస్తారని అడుగుతాను. లేదండి పిల్లలు కదా అంటే, అవును పెద్దవాళ్ళు చేయాలి, పళ్ళే మీరు చేయండి, ఆటోమేటిక్గా పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. వాళ్ళని మాత్రం చేయండి. పిల్లవాడు ఏమనుకుంటాడు, అందరూ తినేది ఒకటి, నేను మాత్రం ఎందుకు బ్రష్ చేయాలి, మా పేరెంట్స్ చేయట్లేదు, నేను మాత్రం ఎందుకు చేయాలి అని అనుకుంటారు. సో ఒక ఫ్యామిలీ అఫైర్గా చేయాలి. అందరూ పేరెంట్స్ కానీ పిల్లల ముందు బ్రష్ చేసి వాళ్ళు ఆటోమేటిక్గా బ్రష్ చేసుకుని బ్రష్ చేయడం మొదలు పెడతారు. సో మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే 2 సార్లు తప్పకుండా చేయాలి. అది పేరెంట్స్ కూడా చేయాలి. పేరెంట్స్ని చూసి పిల్లలు చేస్తారు. రైట్, ఫైన్. అయితే పళ్ళల్లో ఉన్న సందుల్లో ఇరుక్కున్న ఫుడ్ని తీయటానికి కొంతమంది టూత్ పిక్స్ వాడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకొంత ముందడిగేసి ఏ పిన్నీసులో ఇంకా ఏ పిన్లో పెట్టేసి ఆ ఫుడ్ తీస్తూ ఉంటారు. బ్రషింగ్కి బదులుగా చేసే పనులు ఇవి ఎంతవరకు సేఫ్ అసలు? ఆ గమ్స్ ఎంతవరకు హర్ట్ చేస్తాయి? ఫస్ట్ పళ్ళు మధ్యలో ఫుడ్ ఎందుకు చేరుకోవాలి? ఏ జంతువు చేరుకోదు కదా. ఏ జంతువు కూడా పళ్ళు ఇట బ్రష్ చేసుకోదు. ఏ జంతువు కూడా టూత్ పిక్స్ వాడవు. మనుషులు ఎందుకు వాడుతున్నారు? అది ఆహారం బట్టి ఉంటుంది. మనము ఎంతవరకు రిఫైన్డ్ డైట్ వాడతామో, ఎంత రిఫైన్డ్ డైట్ వాడితే పళ్ళ మధ్యలో అంత పేరుకుంటూ మొదలవుతుంది అనమాట. మనకు అన్రిఫైన్డ్ డైట్ ఉంటుంది, రిఫైన్డ్ డైట్ ఉంటుంది, అల్ట్రా రిఫైన్డ్ డైట్ ఉంటుంది, ఆర్ అన్ప్రాసెస్డ్, ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్. అన్ప్రాసెస్డ్ అనుకోండి, ఒక క్యారెట్ తీసుకుని కడిగేసి తిన్నాం అనుకోండి, అది అన్ప్రాసెస్డ్. మన ఇంట్లో కూర చేసుకుని తిన్నాం అనుకోండి, అది ప్రాసెస్డ్. దాన్ని హల్వాలాగా చేసి ఒక కేక్ లాగా చేస్తే అది అల్ట్రా ప్రాసెస్డ్. ఆల్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ విల్ హ్యావ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్. All those ultra processed foods are bad for the body and bad for the teeth. మీరు షాప్లో తెచ్చిన ఏ స్నాక్ ఫుడ్ అయినా కూడా, స్నాక్ ఫుడ్ అంటుంది, మీల్ కాదు, స్నాక్ ఫుడ్ అయినా కూడా మీల్స్ మధ్యలో ఇవ్వటం మొదలుపెట్టారు అనుకోండి, అవన్నీ కూడా దే కాజ్ హెల్త్ కన్సర్న్స్ అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్. ఏదైతే మన ఫ్యామిలీ పార్ట్ నుంచి, ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ పార్ట్, మీరు మీ ఇంట్లో చేసిన ఏ పదార్థం అన్నా కూడా
బయట తీసిన పదార్థం కంటే సేఫే. చిగుళ్ళకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ మనం చూస్తుంటాం కదా సార్, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అసలు? ఇప్పుడు ఏదైతే మనం అల్ట్రా రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటాం మొదలు పెట్టామో దాంతో పళ్ళ మధ్యలో క్యావిటీస్ మొదలవుతాయి. పళ్ళ మధ్యలో క్యావిటీస్ మొదలైనప్పుడు అక్కడ ఫుడ్ ఇంకా ఎక్కువ చేరుకుంటుంది. దాన్ని మనం పుల్లలు పెట్టో లేకపోతే ఇంకేటి పెట్టి తీస్తాం. కానీ మంచి హ్యాబిట్ ఏంటంటే పళ్ళ మధ్యలో ఫుడ్ ఏదైతే పేరుకుంటుందో మనం బ్రష్ చేసినప్పుడు ఉపరితలం మాత్రమే క్లీన్ అవుతుంది అనమాట. కానీ ఇట్లా పళ్ళు ఉన్నాయనుకోండి, ఈ రెండు పళ్ళ మధ్యలో అల్ట్రా రిఫైన్డ్ ఫుడ్ పేరుకుంటుంది, అది మనం క్లీన్ చేయలేం. దానికేంటి, మనకు ఫ్లాసింగ్ అని ఒక షాప్లో దొరుకుతాయి. ఆ ఫ్లాసింగ్ చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేయించడం మొదలు పెట్టాలి. మన ట్రెడిషనల్ ఫుడ్ తింటూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఎప్పుడైతే అల్ట్రా రిఫైన్డ్ ఫుడ్స్ తింటాం మొదలు పెడతామో అటువంటి అప్పుడు ఎక్కువ ఫుడ్ చేరుకోవటం మొదలు పెడుతుంది. దీనికి బెస్ట్ విరుగుడు ఏంటంటే ఫ్లాసింగ్ యూజ్ చేయటము. మీకు షాప్స్లో దొరుకుతుంది. మీరు డాక్టర్ గారిని అడిగితే చెప్తారు ఏ విధంగా ఫ్లాస్ చేయాలని. ఆ విధంగా ఫ్లాస్ చేస్తుంటే రెండు పళ్ళ మధ్యలో ఉండే క్యావిటీని అవాయిడ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు టీత్ అలైన్మెంట్ కోసం అని చెప్పేసి వేసే బ్రేసెస్, అవి వేసిన తర్వాత వాళ్ళు తీసుకునే ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? ఆ బ్రేసెస్ వేస్తే కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం, వాళ్ళు తినలేరు పిల్లలు. కానీ ఆ టైంలో ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు? ఆ వేసిన బ్రేసెస్ ఆ పళ్ళు సరైన అమరిక రావాలి అని అంటే వాటికి మంత్స్ ఉంటుందా, ఇయర్స్ పడుతుందా? యూజువల్గా ఈ బ్రేసెస్ అనేవి క్లిప్పులు అంటూ ఉంటాము, కానీ బ్రేసెస్ అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది రమారమి మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్లో ఏమవుతుంది, సంవత్సరం దాకా జరుగుతుంది అనమాట. ఈ సంవత్సరం దాకా వాళ్ళని ఈ ఫుడ్ తినకూడదని చెప్పటము కంటే కూడా క్రంచీ ఫుడ్ బాగా, ఇప్పుడు జంతికలు అట్లాంటివి, లేకపోతే చెకోడీలు, సకినాలు, లేకపోతే బఠానీలు, ఇట్లాంటివన్నీ గట్టి పదార్థాలు తినటం చాలా వరకు తగ్గించుకోవాలి. ఇది ఈ బ్రేసెస్ తీసుకున్న టైంలో మాత్రమే. అది ఒకటి. రెండోది ఏంటంటే మామూలుగా అయితే 2 సార్లు బ్రష్ చేయమని చెప్తాము. ఈ క్లిప్పులు బ్రేసెస్ వేసుకున్న వాళ్ళలో ఇంకొకసారి అడిషనల్గా చేయమంటాం అనమాట. అది కాకుండా తిన్న ప్రతిసారి కూడా బాగా పుక్కిలిస్తూ ఉన్నాం అనుకోండి, ఏదైతే ఫుడ్ మనకి పళ్ళ పైన పేరుకుంటుందో ఈ క్లిప్పుల్లో ఇంకొంచెం ఎక్కువ పేరుకుంటుంది అనమాట. అటువంటి అప్పుడు ఒక పక్క మనకి క్లిప్పులు కావాలి, ఆ క్లిప్పుల్లో వచ్చే అడ్వాంటేజెస్ కావాలి, బట్ దాన్ని తెలుసుకొని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట. మనము వెహికల్లో పోయేటప్పుడు ఏ విధంగా హెల్మెట్ వేసుకోవాలి తప్పకుండా చెప్తాము. హెల్మెట్ లేకుండా తోలొచ్చు నేను, కానీ హెల్మెట్ వేసుకుంటే సేఫ్. అదేవిధంగా మనం బ్రేసెస్ వేసుకున్నప్పుడు ఒకసారి కంటే కూడా 2 సార్ల కంటే కూడా 3వ సారి బ్రష్ చేయడం అనేది ఉత్తమం. మనకు మానసికంగా మనకు అర్థం అవ్వాలి అక్కడ ఫుడ్ పేరుకుంటుంది, పేరుకోకుండా ఉండాలి. దానికి ఏ విధంగా చేయాలి, పళ్ళు పుక్కిలించాలి, ఇంకోసారి అడిషనల్గా బ్రష్ చేయాలి. దీంట్లో ఏంటంటే బ్రేసెస్ కానీ బ్రేసెస్తో బాగానే అయిపోతాయి, కానీ పళ్ళు బ్రేసెస్ అయిన తర్వాత క్యావిటీస్ మొదలవుతాయి. సో ఈ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బ్రేసెస్ వేసుకున్నప్పుడు ఫుడ్ తీసుకున్నా కూడా దానివల్ల ప్రభావం లేకుండా అవుతుంది. ఇంకా స్పోర్ట్స్ ఆడుతూనో లేదంటే కింద పడితేనో పళ్ళకు సంబంధించి వాళ్ళు పళ్ళు ఇరిగిపోవటము, లేదంటే పళ్ళు గుచ్చుకొని గాయాలు అవ్వటం, ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా. మరి అప్పుడు పేరెంట్స్ ఏం చేయాలంటారు? ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి? మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పళ్ళు ఇరిగిపోవటం అనేది మన పూర్వీకులు జరిగేది కాదు. ఎందుకంటే స్పీడు, వెలాసిటీ, ఎనర్జీ అంటాం. ఇక్కడ స్పీడ్గా పోయేది ఒక్కసారి ఆగింది అనుకోండి, ఆ ఫోర్స్ అంతా కూడా ఎక్కడో చోట పడుతుంది అనమాట. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, మన పాతకాలంలో ఎద్దుల బండ్లు వెళ్ళేవాళ్ళు. ఎద్దుల బండ్లో స్పీడ్ ఎక్కడ పోతుంది, దానివల్ల పడే ప్రమాదం, కింద పడి ఏదైనా రాయి తగిలి అట్లా ఇరిగిదే. కానీ ఇప్పటిలాగా స్పోర్ట్ యాక్టివిటీస్ ఉండేవిగా. ఇప్పుడేంటి, క్రికెట్ ఆడుతున్నాము, హాకీ ఆడుతున్నాము, లేకపోతే జిమ్నాస్టిక్స్ చేస్తున్నాము. ఇదేంటంటే హై ఇంటెన్సిటీ, హై వెలాసిటీ స్పోర్ట్స్ అంటాం. సో మామూలు కంటే కూడా ఇటువంటి ఆడే పిల్లల్లో ఇరగటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇటువంటి హై ఇంటెన్సిటీ స్పోర్ట్స్ అన్నప్పుడు, అంటే బాక్సింగ్ అవ్వచ్చు, మార్షల్ ఆర్ట్స్ అవ్వచ్చు, ఫుట్బాల్ అవ్వచ్చు, లేకపోతే క్రికెట్ అవ్వచ్చు, లేకపోతే జిమ్నాస్టిక్స్ అవ్వచ్చు, వీళ్ళల్లో అన్నీ కూడా ఈ ట్రైనింగ్ జరిగేటప్పటి నుంచి కూడా మౌత్ గార్డ్స్ని ఇస్తాం అనమాట. ఈ మౌత్ గార్డ్స్ అనేవి మామూలు స్పోర్ట్స్ షాప్స్ దొరుకుతాయి, లేకపోతే డెంటిస్ట్ దగ్గరికి డెంటిస్ట్ కూడా ఇస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్ డెంటిస్ట్ అని సపరేట్గా ఇటువంటి వాళ్ళని ట్రీట్ చేసే డాక్టర్లే ఉంటారు ఇప్పుడు. కానీ అంతవరకు అవసరం లేకుండా ఏ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా స్పోర్ట్స్ గార్డ్స్ని ఇస్తారు. ఈ స్పోర్ట్స్ గార్డ్ ఏం చేస్తారంటే నోట్లో అట్టు పెట్టుకుంటే ఎప్పుడైతే మనం పళ్ళు గట్టిగా ఒత్తిడి ఎక్కువ పడుతుందో ఈ కుషనింగ్ ఉంటున్న వలన పళ్ళపై దాని ఇంపాక్ట్ ఉండదు అనమాట. సో ఈ చిన్నపిల్లలు ఈ స్పోర్ట్స్ గార్డ్స్ వాడటము, హెల్మెట్స్ వాడటం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. అన్ఫార్చునేట్గా ఏంటంటే మన భారతదేశంలో ఈ అవగాహన లేదు. మీరు పొద్దున్నే ఎక్సర్సైజ్ కోసము సైకిల్స్ వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు. వాళ్ళ పక్క నుంచి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. మామూలుగా వృత్తిపరంగా సైకిల్ వెళ్ళిపోయాళ్ళు, వీళ్ళేంది స్టైల్ పెట్టుకుంటాను అనుకుంటాం మామూలుగా. కానీ ఆ పడినప్పుడు తెలుస్తుంది అనమాట మనకు ఆ బాధ.
సో చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా సైకిల్ తొక్కేటప్పుడు కానీ లేకపోతే ఈ హై ఇంటెన్సిటీ హై వెలాసిటీ స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నప్పుడు స్పోర్ట్స్ కార్డ్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే హెల్మెట్స్ పెట్టుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రికెట్ ప్లేయర్స్ చూస్తుంటారు, వాళ్ళందరూ హెల్మెట్స్ ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు డ్రైవ్ చేయట్లేదు కదా. ఆ తల తగిలిందంటే అది ప్రాణాంతకం అవుతుంది. ఇక్కడ పన్ను మాత్రం ఎరిగింది. కొన్నిసార్లు ఆ వెలాసిటీ వల్ల ఎంత ప్రమాదం అంటే కొన్నిసార్లు చాలా ప్రమాదం, ఎముకలు ఎరగటం అవన్నీ కూడా జరుగుతుంటాయి. వాళ్ళ టైం బాగాలేకపోతే ఆ పెట్టుకున్న హెల్మెట్ పక్కకు పడిపోయి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ టైం స్క్రీన్ చూడటం, జంక్ తినటం, ఇవి పళ్ళకు ఎంతవరకు హానికరం, ఏ విధంగా హాని చేస్తాయి? దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇవాళ రేపు మనమందరం కూడా స్క్రీన్ చుట్టూ కూర్చుంటున్నాం. చిన్నపిల్లల్నే బాధ్యతలు చేయటం అనేది కూడా అది ఉత్తమం కాదు. కాకపోతే చిన్నపిల్లలు స్క్రీన్ ముందు కూర్చున్నారనుకోండి, యాక్టివిటీ ఉండదు కాబట్టి, మజిల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి, షుగర్ కన్జంప్షన్ బాగా ఉండదు కాబట్టి ఒబేసిటీ పెరగటము. ఈ ఒబేసిటీ వాటి తిన్నప్పుడు ఏదో ఒకటి చుట్టుపక్కల ఏదో జరుగుతూ ఉండాలి. ఈ చిప్స్ దొరకడమో అవి దొరకడం ఈ దొరకడం తింటూ ఉంటారనమాట. ఈ తింటూ ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి, దంత సమస్యలు వస్తాయి. సో చిన్నపిల్లల్ని వీలైనంత వరకు బయట ఆడే స్పోర్ట్స్లోకి ఇన్వాల్వ్ చేయటం మంచిది. చాలామంది చిన్నపిల్లల్ని ఏమేమి గేమ్స్ ఆడతామంటే నేను వీడియో గేమ్స్ ఆడతానంటారు. వీడియో గేమ్స్ కాదు బాబు, బయట ఏం ఆడతామని అడిగారు. గ్రౌండ్లో ఆడే స్పోర్ట్స్. సో చిన్నపిల్లలు ఇప్పుడు వీడియో గేమ్స్కి ఫిజికల్ స్పోర్ట్స్కి తేడా లేకుండా పోయింది. సో చిన్నపిల్లలు ఎంతవరకు స్క్రీన్ దూరంగా ఉండటం మంచిది. ఇది మానసిక వ్యాధులు చెప్తారు, పీడియాట్రిషియన్స్ చెప్తారు, న్యూట్రిషన్ చెప్తారు, డెంటిస్టులు చెప్తారు. సో అందరూ చెప్పేది ఒకటే, స్క్రీన్ ఎంత తక్కువ పెడితే అంత మంచిది, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక 18 years వరకు పిల్లల్లో దంత సమస్యలు రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళు 2 సార్లు బ్రష్ చేయడం మొదలు పెట్టాలి. పేరెంట్స్ ఆటోమేటిక్గా చిల్లర మొదలు పెడతారు. మొదటి చెకప్ 6 monthsలో జరగాలి. అక్కడ నుంచి ఈ 6 monthsలో ఏంటంటే ప్రతి సంవత్సరం 6 నెలల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్ళకి ఏదో పన్ను వస్తూ ఉంటుంది. ఒక పన్ను పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం దాకా మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ పన్ను మళ్ళీ క్యావిటీ రావడానికి అవకాశం తక్కువ. అట్లా అని చెప్పి ప్రతి పన్ను ప్రతి ఒక్క వయసులో వస్తుంది. ఎప్పటిదాకా వస్తుంది? 14-16 సంవత్సరాల దాకా ఒక పన్ను వస్తూనే ఉంటాయి. ఈ 16 సంవత్సరాల దాకా ప్రతి 6 months కానీ చెకప్ చేస్తూ ఉంటే తర్వాత దంతక్షయం రావడానికి అవకాశం తక్కువ. సో పేరెంట్స్ చెప్పే అడ్వైజ్ ఏంటంటే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మొదటి చెకప్ వితిన్ ఫస్ట్ ఇయర్ జరగాలి. ఫస్ట్ చెకప్ అట్ ఫస్ట్ బర్త్డే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చెకప్ ఫస్ట్ బర్త్డే అది చేసుకుని అక్కడ నుంచి 6 నెలల చెకప్ చేస్తూ ఉంటే ఇటువంటి ప్రాబ్లం రావడానికి అవకాశం చాలా చాలా తక్కువ. పాల పళ్ళే కదా, అవి ఊడి మళ్ళీ వస్తాయి, వాటికి వచ్చే సమస్య ఉంది, అది పెద్ద విషయం కాదని చెప్పేసి పేరెంట్స్ నిర్లక్ష్యం చేస్తే అది తీవ్ర పరిణామాలకే దారితీస్తుందని డాక్టర్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.